అమ్మవారు తపస్సు చేస్తున్నారు. ఆమెను తిందామని ఒక పులి వచ్చింది. ఆమె పరమశివ. ఆమెను చూడగానే ఉగ్రమైన స్వభావం కలిగి సాధువులైన ఆవులను చంపే దుష్టగుణము కలిగిన ఆ పులి సాత్విక ప్రవృత్తిని పొంది అలా నిలిచిపోయింది. అమ్మవారు తపస్సు చేస్తున్నట్లు ఉంది. ఆవిడే ఒక కోరికతో ఉన్నట్లు ఉంది. కానీ తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకు కూడా 3 రకములైన మలములు ఆవిడను చూసేసరికి ఎగిరిపోయాయి. అమ్మవారి పాదములకు ఉండే బొటనవేలి గోటి నుండి వస్తున్న కాంతిని చూస్తే పాపములు ఎగిరిపోతాయని వ్యాస మహర్షి అంటారు. పరమేశ్వర దర్శనము మీకు తెలిసి చేసినా, తెలియక చేసినా దాని ఫలితమును అది ఇచ్చేస్తుంది. అగ్నిహోత్రమును ముట్టుకుంటే కాల్చటం దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా, అది ఏ దృష్టితో చూసినా, తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న 3 రకములైన మలములను తీసివేసింది. ఉపాధి పులి చూపునందు అమ్మవారి దర్శనం అవుతోంది. ఏదో తెలియని ఆనందమును పొందుతోంది. ఒక మహాపురుషుడు అలా వెళ్ళిపోతుంటే ఆయన యందు బాహ్య సౌందర్యం మీకు వెతికినా కనపడకపోవచ్చు. మీరు ఏమీ పూజ చేయక్కర్లేదు. మీరు ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నట్లయితే మీకు తెలియకుండా మీ మనస్సు ఒక రకమైన ప్రశాంతతను అనుభవిస్తుంది. మీరు రామకృష్ణ పరమహంస మూర్తిని చూడండి. అసలు ఆ కళ్ళు గమ్మత్తుగా ఉంటాయి. ఎవరి కళ్ళు అలా ఉండవు. రామకృష్ణ పరమహంస ఫోటో దగ్గర కూర్చొని ఆయన వంక అలా చూస్తూ కూర్చుంటే మీకు తెలియకుండానే భావముల అలజడి తగ్గి మిక్కిలి ప్రశాంతతను పొందుతారు. దర్శనం దర్శనమే. ఆవిడ కేవలం కారుణ్యమూర్తి. అక్కడకు వచ్చిన పులి ఆమెను తిందామని వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అమ్మవారిని చూడడం వలన అంత క్రూర జంతువులో కూడా గొప్ప మార్పు వచ్చింది. దృష్టి చేత మీనాక్షి తల్లి పోషించేసింది. అంతే. దాని యందు 3 రకములైన మలములు పోయి అది వెంటనే గొప్ప భక్తిని పొందింది. అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశము చుట్టూ పరిగెడుతూ అమ్మవారి తపస్సును భంగం చేయడానికి ఏ ప్రాణిని లోపలకు రాకుండా కాపాడుతోంది. అది ఎందుకు వచ్చింది? ఏమి చేస్తోంది? ఈ మార్పును మీరు గమనించాలి. ఇది అమ్మవారి కరుణ వల్ల వచ్చినది. అందుకే పరమాచార్య స్వామి అమ్మవారిని స్తోత్రం చేస్తే మన జీవితములు మారతాయని చెప్పారు. జగదీశ్వరుని ఇల్లాలికి దుష్టులైన వారు, దుష్టశక్తులు ఉన్నవారు ఎవరైనా వచ్చి అపకారం తలపెడతారేమోనని ఆమెను కాపు కాస్తూ చుట్టూ పరిగెడుతోంది. ఆవిడ జగత్తుకు ఈశ్వరుడైన వాడి ఇల్లాలు. మహాశక్తి స్వరూపిణి. అటువంటి ఆవిడకు ఈ పులి కాపు కాస్తోంది. దాని భాగ్యం ఏమని చెప్పాలి? ఇందాక బ్రహ్మగారు కొడుకయ్యాడు. ఇప్పుడు మామగారయ్యాడు. నేను పర్వతరాజపుత్రి పార్వతిని. ఈ పర్వతములన్నీ నా సృష్టిలో నుంచి వచ్చాయి కాబట్టి నువ్వు మా నాన్నకి నాన్న. కాబట్టి తాత, నీవు నాకు తాత, నువ్వు నాకు తాతవి, నువ్వు నాకు కొడుకువి, నువ్వు నాకు మామగారివి అని చెప్పింది. పిమ్మట శుంభులను సంహరించడానికి ఒక రూపమును ఇవ్వమని చతుర్ముఖ బ్రహ్మ అడిగాడు. ఆ తల్లి ఇప్పుడు ఒక రూపమును స్వీకరించాలి. బంగారు రంగులో ఉండే మొగలి పువ్వు ఎలా ఉంటుందో అటువంటి రంగుతో తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడిన రంగులోకి అమ్మవారు మారిపోయింది. ఇప్పుడు అపారమైన కాంతి గౌరవర్ణమును పొందింది. కాబట్టి గౌరి అని పిలిచారు. కీర్తన చేయబడుతుంది కాబట్టి గౌరి అని పిలిచారు. ఆమెనే అందరూ పొందవలసి ఉంటుంది కాబట్టి జగజ్జనని కనుక ఆవిడ అనుగ్రహంతోటే ఈశ్వరుని యందు చేరవలసి ఉంటుంది కాబట్టి ఆమెను గౌరి అని పిలిచారు. గౌరవర్ణంతో తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో తాను మారి తన నల్లని శరీరమును పాము కుబుసమును వదిలినట్లు అమ్మవారు లీలా మాత్రముగా శరీరమును విడిచింది. ఈ విధంగా విడిచిన నల్లని శరీరమునకు కౌశికి అనే పేరు వస్తుంది. ఇప్పుడు అమ్మవారు బంగారు రంగుతో ఉన్న వస్త్రములు కట్టుకున్నదై, చక్కని తిలకం పెట్టుకున్నదై, ఇతఃపూర్వం పురుష స్పర్శ లేనిదై అక్కడ అవతరించింది. ఇక్కడ మీకు ఒక విషయం అవగతం కావాలి. పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగినది కాముని బాణముల వలన జరిగిన సృష్టి కాదు. అది లీలా మాత్రంగా వీళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై ఆ తల్లి లోపల మనస్సునందు కదిలితే ఈ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు కౌశికి అనే పేరుతో ఆ నల్లటి శరీరమును ఇచ్చి
ఈవిడ వచ్చి శుంభని శుంభులను సంహారం చేస్తుందని చతుర్ముఖ బ్రహ్మ కోర్కెను తీర్చింది. ఇప్పుడు ఈ కౌశికి వెళ్ళి ఆ శుంభని శుంభుల సంహారమును పూర్తి చేసింది. ఆ కౌశికీ రూపంతో అమ్మవారు శుంభని శుంభులను పరిమార్చిన తర్వాత ఆవిడ వింధ్యవాసిని అయి వింధ్యపర్వతం మీద కూర్చుని ఉంది. ఆ సమయంలో మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మ అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహమును ఆవిడికి వాహనంగా బహూకరించారు. సింహవాహన అనే పేరుతో, వింధ్యవాసిని అనే పేరుతో ఆ కౌశికి మనల్నందరినీ రక్షించడం కోసం ఆ వింధ్యపర్వతం మీద వేంచేసి ఉన్నది. ఇప్పుడు గౌరవర్ణమును పొందిన గౌరి ఈ వ్యాఘ్రమును కూడా వెంట పెట్టుకుని పరమశివుడు ఉన్న మందర పర్వతం దగ్గరకు వెళ్ళింది. ఆమెను చూసిన పరమశివుడు ఎంతో సంతోషించారు. పార్వతి, నేను ఆనాడు ఈ మాట ఎందుకన్నాను? దానిలో గల రహస్యం ఈనాడు నీకు అర్థమయ్యింది. ఈ శరీరమును విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి. ఇప్పుడు నువ్వు తెలుపు, ఎరుపు, పసుపు వర్ణములతో నాకు ప్రీతి కలగడం కోసమని అటువంటి శరీరముతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకములకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. నీవు వాక్యము, నీవు విద్య, నీవు ఆ విద్య చేత ప్రతిపాదించబడే జ్ఞానమును, విద్యా జ్ఞానము ఈ రెండు ఎలా విడివడి ఉండవో అలా నీవు నేను ఎప్పుడు కలిసే ఉంటాము. మనమిద్దరం అలా విడిపోవడం అనేది ఉన్నదా? మనిద్దరం అగ్ని సోమాత్మకంగా ఉంటాము. నీవు సోమాత్మకంగా ఉంటావు, నేను అగ్నిస్వరూపంగా ఉంటాను. ఊర్ధ్వముఖమైన ప్రయాణము నాది. అందుకే అగ్నిహోత్రము ఒక పుల్లతో వెలిగిస్తే అగ్నిహోత్రము పైకి లేస్తుంది. నీవు సోమరసాత్మకమై క్రిందికి వెళ్తావు. నేను ఈ సృష్టిని అంతటినీ లయకారకుడునై కేవలము బూడిదిగా మార్చి ఉంచినప్పుడు సోమరసాత్మకమైన నీ అనుగ్రహ ప్రవేశం చేత మరలా పునఃసృష్టి జరుగుతుంది. కాబట్టి ఈ సమస్తము మనం ఇరువురమై ఉన్నాము. ఇక మనం విడివడినది ఎప్పుడు? అసలు మనం విడివడి ఉండం అన్నది లేనే లేదు. పార్వతి, నా హృదయం నీకు తెలియకుండా ఉంటుందా? మనం ఎప్పుడు ఒకరి నుండి ఒకరు విడివడి వెళ్ళే వాళ్ళము కాదు. అటువంటిది నీవు నా మీద కోపపడి దూరంగా వెళ్ళినట్టుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కోసమని మన ఇద్దరం ఇలా ఆకృతులము స్వీకరించాము. ఇందులో ఒక కొత్త లోకరక్షణము ఉన్నది. మనం చేసిన ఈ లీల వృధాగా పోదు. రాబో కాలంలో ఇది లోకమునకు ఒక రక్షణ హేతువు అవుతుంది. నా మనస్సు నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు నిజంగా నా మీద అలుగుతావా? దేవతల కార్యం తీర్చడం కోసమని మనం ఇటువంటి పని చేస్తాము. పార్వతి, ఇందులో ఒక అందమైన లోకరక్షణ హేతువైన విషయం కూడా ప్రతిపాదించబడి ఉన్నది అన్నాడు.